చర్చి, గుడి, ఆరాధించే స్థలం. మోషే దేవునితో మాట్లాడేటప్పుడు మోషే ఏం చెప్పాడు? ఫస్ట్ మోషేతో దేవుడు కలిసిన సన్నివేశం అనుకో బాధ కలిగిద్ది, నీలో ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, వాక్యం మాట్లాడుతుంది. ఎందుకంటే మీరు కొన్ని చేసే విధానాలను బట్టి ఆ వాక్యం నీకు టచ్ అవుతుంది. అప్పుడు ఏమైందంటే, పాస్టర్ గారు ఏదో నా గురించి చెప్పాడు, నా గురించి మాట్లాడుకున్నారు అనుకుంటారు. పాస్టర్ గారిని అక్కడ తీసుకొచ్చుకోవద్దు, దేవుణ్ణి పెట్టండి. నిజమే కదా, నా పరిస్థితి ఇలా ఉంది కదా అని ఎప్పుడైతే ఆలోచించగలుగుతామో అప్పుడు మారు మనసు వస్తుంది. డెవిల్ ఏం చేసిద్ది అంటే రివర్స్ చేస్తుంది. దేవుడి మాటలను కూడా మన మీదకి రివర్స్ చేస్తుంది. నేను చాలా చోట్ల వాక్యం చెప్పినప్పుడు నేను ఇలాంటివే ఎదుర్కొన్నా. నా గురించే చెప్పాడు, నా గురించే, నాకు ఎవరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడికో చర్చికి వెళ్తున్నారు, నేను ఎక్కడో చర్చి నడిపిస్తున్నాను. కాబట్టి దేవుడు ఏది చెప్పాడో అది చెప్పడం నా బాధ్యత. అంటే తెలియని విషయాలు తెలుసుకోవాలన్నదే నా తపన. కొన్ని విషయాలు తెలియని కొన్ని చెప్పాలన్నదే నా ఆశ. అంటే తెలియని అంటే తెలిసి ఉండొచ్చేమో కొంతమందికి తెలియదు. సో పరిశుద్ధ స్థలం కనుక ఇక్కడికి ఏం తీసుకురాకూడదు, చెప్పులు వేసుకొని రాకూడదు. దేవుడు ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడుండి ప్రార్థన వింటాడు? అందరూ ప్రార్థన చేస్తారుగా, అందరూ ప్రేయర్లు చేసేవాళ్ళే. ఎక్కడ ఉంటాడు ప్రార్థన చేసేటప్పుడు? ప్రేయర్ చేసేటప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు అన్నది చెప్పగలిగిన వాళ్ళు చెప్పండి. ఒక్క మాట చెప్పాలి, ఆలయంలో ఉంటాడు. ఓకే, ఇంకా ప్రార్థన చేసేటప్పుడే. ఓకే, అక్క చెప్పినట్టు దేవుడు మన హృదయంలోనే ఉంటాడు. అమెరికాలో ఉండి ప్రార్థన చేసినా దేవుడు ఎలా వినగలుగుతున్నాడంటే, అమెరికాలో ప్రార్థన చేసే వ్యక్తిలో దేవుడు ఉంటున్నాడు. ఆస్ట్రేలియాలో ఉండి ప్రేయర్ చేస్తే ఆ వ్యక్తిలో దేవుడు ఉండి ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఇక్కడ మనం ఎంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇప్పుడు కింగ్ ప్రేయర్ చేస్తాడు, మీరు ఒక ప్రేయర్ చేస్తున్నారు, నేను ఒక ప్రేయర్ చేస్తున్నాను, అందరూ ఒకే టైంలో. దేవుడు అందరి ప్రార్థనలకు చెవులు ఎట్టు పెట్టి వినడు. ఎవరి హృదయంలో, ఎవరి దేహంలో, వారి దేహంలో దేవుడు ఉంటాడు. ఇలా దేవుడు ప్రార్థన వింటాడు. ఇంకొకటి, దేవుడు మనం చేసే తప్పులు ఎలా చూస్తాడు? ఎక్కడి నుండి చూస్తాడు? మన పొరపాట్లు ఎక్కడి నుండి చూస్తాడు? ఇప్పుడు మనము కొంతమంది పాపం చేసే వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు చాటున చేస్తారు. అయితే దేవుడు ఎలా చూస్తాడు వాళ్ళని? కను దృష్టి ఉంది. ఓకే, ఎలా చూస్తాడు ఆయన? ఇంకా అందరినీ, అమెరికాలో ఉన్న వాళ్ళని, ఆస్ట్రేలియాలో, ఇతర దేశాలలో ఉన్న వాళ్ళని ఆయన కను దృష్టి చూస్తూ ఉంటుంది. ఇంకా అక్క చెప్తుంది. దేవుడు ఎలా ఉంటాడు అసలుకి? దేవుడు ఎలా ఉంటాడు? అది వాక్యమే దేవుడు. కరుణామయుడు సినిమా ఉంది కదా, చిన్నప్పుడు మనందరం కరుణామయుడు సినిమా చూసాం. డెవిలు కొమ్ములు పెట్టుకొని ఉంటుంది, అంతేనా? కొమ్ములు పెట్టుకొని ఉంటుంది. యేసుక్రీస్తు ఎదురుంటారు, వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఇదిగో నీకు ఇలా చేస్తాను, నీకు అలా చేస్తాను, నేను ఇది అని మాట్లాడుకుంటా ఉన్న సమయాల్లో యేసుక్రీస్తు డెవిల్ మీద రివర్స్ అయ్యి దాన్ని తరిమేస్తాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య అటు జరిగిందా? ఎదురు బదురు. అదే నేను అనేది, సన్నివేశం అలా జరిగిందా?
ఒక డైరెక్టర్ అలా ఊహించి తీశాడు. ఎట్ట జరిగింది అది? సురేష్ పాస్టర్ గారు వందనాలు, ఈడు పెద్ద దొంగ. ఏడ జరిగింది అది? ఎక్కడ జరిగింది ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు ఎలా జరిగింది అది అంటున్నాను. సరిగా నా లోపల జరుగుతుంది ఇదంతా. నా ఆత్మలో నేనే మాట్లాడుకుంటున్నాను. ఇప్పుడు పాపం చేయమని వేరే ఒక వ్యక్తి వచ్చి చెప్తాడా? నీ హృదయంలో ఇప్పుడు ఒక 10,000 ఒక చోట ఉంది, ఒక ఇంట్లో దొంగతనం చేయాలి, ఎవరు చెప్తారు? మన లోపల నుండి వస్తుంది. అది ఎక్కడ నుండి? లోపల నుండి వస్తుంది. వెళ్ళి వేసేయి ఆ 10,000 అని చప్పున చీరశంగునో జేబులోనో వెళ్ళిపోద్ది. అబ్బాయి ఎవరు చెప్తున్నారంటే డెవిల్. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ఎట్ట మాట్లాడాడు? డెవిల్ ఆయనలో నుండి ప్రేరేపించబడి ఇదిగో ఈ లోకం మొత్తం నేను నీకు ఇస్తాను అని మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు చర్చిలో ఉంటాడంటే, ఇది చర్చి, గుడి బయట చెప్పులు ఇప్పారు, పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉంటాడు, అంతే కదా? అమెరికా దేశంలో, ఇతర దేశాల్లో బూట్లు వేసుకొని స్టేజీ మీద తిరుగుతూ వాక్యం చెప్తారు. రైటా రాంగా? పక్కా రాంగ్. ఎందుకని ఇది? ఎందుకు? వాళ్ళు బోధిస్తుంటే కోట్ల మంది ప్రజలు, లక్షల మంది అంటున్నారు. సో ఇవన్నీ మనం ఇప్పుడు ఈ వాక్యం మనం ఇందా చదువుకున్నందుకు దాంట్లోనే చూద్దాం. చదవండి ఇప్పుడు. మీరు అంతవరకు ఆపే. ఎవరు దేవుని ఆలయం? ఇప్పుడు ఇదే చర్చి, మనమా? చర్చి ఏదా అంటే? మళ్ళీ చదువుతున్నా. మీరు అంటే ఎవరు? మనమేనా? దేవుని ఆలయమై ఉన్నారంటే ఎవరు వాళ్ళు? మరి ఇదే మనమా? అది క్లారిటీ. ఇప్పుడు మనము దేవుని ఆలయమై ఉన్నాము. చిమ్మాల్సింది చర్చినా? ఇప్పుడు మనం చర్చి అనుకుంటున్న ఈ బిల్డింగ్నా, లేకపోతే మన హృదయాన్ని జిమ్ముకోవాలా? అందరూ చర్చిని ఓడవటం, చర్చిలోకి చెప్పులు వేసుకొని రాకూడదు, ఇది కొద్దిగా పెద్దగా అరిచినా కూడా రే మందిరం రా ఇదని పిల్లల్ని పెడతారు, మందిరంలో జాగ్రత్తగా ఉండాలంటారు, మందిరంలో ఎలా పడితే అలా కూర్చోకూడదు అంటారు. సో బయట మందు తాగేసి వ్యక్తి చర్చిలోకి వచ్చి కూర్చుంటాడు, బయట సిగరెట్ తాగి బయటలో చర్చిలోకి వచ్చి కూర్చుంటాడు. సో బయట బూతులు ఆడుతూ ఉంటారు, చర్చిలోకి వచ్చి కూర్చుంటారు. బయట ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు, చర్చిలోకి వచ్చి కూర్చుంటారు. సో ఇది చర్చి అనుకుంటున్నారు. కానీ పాపం అంతా ఎక్కడి నుండి చేస్తున్నారు వాళ్ళు? దేహం, హృదయం, మన దేహం అనే చర్చిలో పాపం చేస్తున్నారు. కానీ ఇక్కడ చర్చి అనుకొని ఇక్కడ షో చేస్తున్నారు. ఇది చర్చి అనుకుంటున్నారు. ఇది బిల్డింగ్ మాత్రమే. నీ హృదయము దేవాలయమై ఉన్నది. దేవుని ఆత్మ ఎక్కడుందో చూడండి. దేవుని ఆత్మ ఏడుంది? ఎక్కడుంది? దేవుని ఆత్మ ఏడుంది? ఇప్పుడు నీలో ఏముంది? ఇప్పుడు దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎక్కడి నుండి వింటున్నాడు? నువ్వే ప్రాంతంకి వెళ్ళినా కూడా ప్రేయర్ చేసేటప్పుడు దేవుడు ఎక్కడుండి వింటున్నాడు? దేవుడు నువ్వు ఊరు వెళ్తే ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడ ఉంటున్నాడు? నువ్వెక్కడికి వెళ్ళినా దేవుడు అక్కడికి వస్తున్నాడు. నువ్వు ట్రైన్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ఫ్లైట్లో వెళ్ళినా, నువ్వు వెళ్ళినా దేవుడు నీతో ఉంటాడు. నువ్వు మంచి చేస్తున్నా, పాపం చేస్తున్నా దేవుడు అక్కడ చూస్తుంటాడు. మనము శుద్ధి చేసుకోవాల్సింది ఈ హృదయాన్ని, చర్చి కాదు. ఇక్కడ మనం కూర్చుంటున్నాం కాబట్టి శుభ్రం చేసుకోవాలి. మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి దుమ్ము ధూళి రాకూడదు, బాగుండకూడదని చెప్పులు బయట ఇప్పుతున్నాం.
బూట్లు వేసుకొని వాక్యం చెప్తే పాపం, చెప్పులు వేసుకొని చెప్తే పాపం కాదు. హృదయాన్ని హృదయాన్ని కరెక్ట్గా ఉంచుకోవాలి. మిషనరీస్ వాళ్ళు భారతదేశం వచ్చి వాళ్ళ ప్రాణాలు సైతం అర్పించిన వాళ్ళు బూట్లు వేసుకొని వాక్యం చెప్పాలా లేదా వారికి తెలియదా? వాళ్ళు పాటించేది హృదయం బాగుండాలి. కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, పగలు, ప్రతీకారాలు పట్టుకొని దేవుడా అంటే ప్రార్థన వినడు దేవుడు. నువ్వు ఉదయాన్నే లెగవు కానీ ఇల్లు ఊడ్చుకోవటం కాదు, హృదయమును ఊడ్చేయాలి, క్లియర్ చేసుకోవాలి. ఏమన్నా కలుముషం ఉందా, ఏమన్నా బలహీనతలు ఉన్నాయా, సరి చేసుకోవాలి. మన హృదయమును సరి చేసుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటిని ఊడ్చుకో. హృదయము నీ ఇష్టానుసారంగా పెట్టుకొని, నీ మనస్సు నీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? చాలా మంది మోసపోతుంది ఇదే. దేవుడికి కావాల్సింది పరిశుద్ధులు కావాలి. తర్వాత చూడండి 17, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. మళ్ళీ రెండోసారి చెప్పాడు, మీరే ఒక గుడి, మీ లోపల దేవుడు కుర్చీ వేసుకొని కూర్చుంటాడు, మీలో దేవుడు ఉంటాడు. ఎవరైతే యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారో వారిలో దేవుని ఆత్మ ఉంటది. మరణించేంత వరకు దేవుని ఆత్మ నీలో ఉంటది. నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు చూస్తాడు. మంచి పని దేవుడు చూస్తాడు, చెడ్డ పనిని దేవుడు చూస్తాడు. నువ్వు చేసే ప్రతి పని దేవుడు చూస్తా ఉంటాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటానే ఉంటాడు. ఆయన ఆలయమును పాడు చేస్తే ఆయన వారిని పాడు చేస్తాడు. ఈ ఆలయమును కాదు, హృదయం అనే ఆలయమును రకరకాల పాపములతో నింపుతున్నారు కదా, వారిని దేవుడు పాడు చేస్తాడు. వాళ్ళ హృదయం, ఆ దేహం అనే ఆలయమును చూడండి. 6:19 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:19 చదవండి. మీ దేహం అంటే ఏంటి? మన శరీరమా? ఎవరి వలన? దేవుని వలన మీకు అనుగ్రహింపబడ్డి. మనకి దేహం ఎవరి ద్వారా అనుగ్రహింపబడ్డది? చదవండి. మన దేహము ఎవరికి ఆలయమై ఉంది? పరిశుద్ధాత్మకు. ఎవరికి ఆలయమై ఉంది? మన హృదయం పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. ఇప్పుడు మన హృదయం అనే గుడిలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడు. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో పడితే వాళ్ళలో ఉంటాడా? ఎవరిలో ఉంటాడు? ఎవరిలో ఉంటాడు? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం చదవండి. 105వ పేజీ. 2:38. పేతురు మీరు మారు మనస్సు పొంది, ఏమన్నాడు? మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందండి. అందరు పొందిరా? ఎవరైతే యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందారో వారితో దేవుడు చెప్తున్నాడు ఈరోజు. అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మ అనే వరం పొందుతారు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధ ఆత్మ ఎవరిలో ఉంది? ఇక్కడ ఎవరైతే యేసు క్రీస్తు రక్తములో కడగబడ్డారో వారిలో దేవుని ఆత్మ ఉందా లేదా?
ఇప్పుడు దేవుని ఆత్మ వారిలో ఉంది. ఇప్పుడు వారి గుడి వారు పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడా లేదా? ఖచ్చితంగా పాడు చేస్తాడు. కనుక మనము దేవుని ఉన్నాం. మనము మన దేహం అనే ఆలయమును మనం శుద్ధిగా చూసుకోవాలి, పరిశుద్ధంగా చూసుకోవాలి, పవిత్రంగా చూసుకోవాలి. గుళ్ళోకి చెప్పులు వేసుకొని వచ్చాడా, గుళ్ళోకి తాగి వచ్చాడా, గుడిలోకి అట్టొచ్చాడా, గుడిలోకి ఎట్టొచ్చాడా, అది కాదు ముఖ్యం. ముందు నీ హృదయ పరిశీలన ఇంపార్టెంట్. నీ హృదయములో దేవుడు ఉంటాడు. నీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకంటే దేవుడు నీలో ఉంటాడు కనుక మనమే దేవుని ఆలయమై ఉన్నాము గనుక మనము పరిశుద్ధంగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు ఆ ప్రాంతంలో ఎలీషా ఉన్నాడా? లేడు, ఆ ప్రాంతంలో లేడు. కానీ ఎవరు చూశారంటే నా మనస్సు చూసిందంటే దేవుడు చూశాడు. అతను చేస్తున్న పాపము ఎవరు చూడట్లేదులే అనుకున్నాడు, కానీ దేవుడు చూశాడు. అక్కడ ఆ ప్లేస్లో దేవుడు ఉన్నాడన్న సంగతి ఆయనకి తెలియలా. ఎలీషా అంటాడు, గెహజీ అక్కడికి నా మనస్సు వచ్చింది, నేను కాదు. ఇప్పుడు దేవుని మనస్సు మన మీద ఆనుకుందనుకో, మనము బలపరచబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క మనస్సు మన మీద ఉండాలి. మన మీద ఉండాలని మనం ఏం చేయాలా? మనం ఏం చేయాలి? మన హృదయమును జాగ్రత్తగా చూసుకోవాలి. నెబుకద్నెజరు ఎక్కడి నుండి మాట్లాడాడు శిష్యులతో? నెబుకద్నెజరు సైన్యంతో ఎక్కడి నుండి మాట్లాడాడు? నెబుకద్నెజరు తన మనసులో అనుకున్నాడు, గర్వించాడు, బయటికి ఎక్కడ మాట్లాడలేదు. ఆయన మనసును గర్వించాడు. దానియేలు 5:20 ఉంటది చూడండి. దానియేలు గ్రంథం 5:20. ఎక్కడ నిశ్చయించాడు? చాలా మంది పైకి పర్లేదు అక్క, పర్లేదు అంటే పర్లేదన్నా అంటా ఉంటారు, కానీ మనసులో డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి. నెబుకద్నెజరు తన మనసులో అనుకున్నాడు, డైరెక్ట్గా కూడా కాదు అనింది. లూసిఫర్ ఎక్కడి నుంచి దేవుని గురించి మాట్లాడింది? తన మనసులో నుంచి మాట్లాడు. అంటే దేవుడు ఎక్కువ ఏం చూస్తాడు? పై రూపం కాదు, పైనంతా యాక్షన్ అని దేవుడికి తెలుసు, పైనంతా డ్రామా జరుగుతుందని దేవుడికి తెలుసు. అందుకే ఆయన ఏం పెట్టాడంటే ఆయన లోపల చూస్తూ ఉంటాడు. నా గురించి మంచిగా అనుకునే వాళ్ళు ఉన్నారు, నా గురించి చెడుగా అనుకునే వాళ్ళు ఉన్నారు. మీ గురించి మంచిగా అనుకునే వాళ్ళు ఉన్నారు, చెడుగా అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ బయటికి కనపడేదంతా మంచి. అక్క బాగున్నావా, అన్న బాగున్నావా, తమ్ముడు బాగున్నావా, పైకి మాట్లాడిన హృదయంలో మనం వెళ్ళిన తర్వాత మన గురించి చెడుగా మాట్లాడుకుంటా ఉంటాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవునికి దేంతో పని? మన మనస్సు. విరిగి నలిగిన మనసుతో ప్రార్థించండి. హృదయం అనే పలక మీద వాక్యాన్ని రాసుకోండి. దావీదు అంటున్నాడు, నా హృదయములో నీ వాక్యము స్థిరపరచు. అంటే అంత దేవునికి దేంతో పని అంటే మన హృదయముతో పని, మన మనసుతో పని. మనం ఏం చేస్తున్నామంటే ఈ బాహ్యమైన చర్చి గురించి ఆలోచిస్తున్నాం, కానీ హృదయమనే దేవాలయం అన్నాడన్న సంగతి మర్చిపోతున్నాం. ఈ హృదయమును, ఈ మనసును ఎంత పవిత్రంగా ఉంచుకోవాలో ఆ సంగతి మనం మర్చిపోతున్నాం. మన హృదయమనే దేవుడు ఆలయంగా చేసేసాడు. ఎంత ధన్యులు మనం. అటువంటిది ఈ హృదయమైన ఆలయమును ప్రతిరోజు మనము చక్కగా క్లియర్ చేసుకుంటా ఉండాలి. ఎక్కడైనా పాపం చేశామా, పొరపాటు చేశామా, తప్పు చేశాం, ప్రభువా ఇది నా పరిస్థితి, ఉదయాన్నే మోకరించి దేవుని సన్నిధిలో కూర్చొని మన హృదయం అనే దేవాలయంలో శుభ్రం చేసుకోవాలి.
మనం ఎక్కువ ప్రిఫరెన్స్ చర్చిలకి ఇస్తున్నాం, బిల్డింగ్లకి ఇస్తున్నాం, కానీ హృదయం అనే దేవాలయానికి ఎవరు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. మనం చక్కగా చూసుకోవాల్సింది మన హృదయం అనే దేవాలయం. మన దేహమే మన దేవుని ఆలయము. అందులో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నాడు. ఇద్దరు ముగ్గురు గుడిలో ఉంటే దేవుడు ఒక్కొక్కరిలో ఉంటాడు. ఆయన ఆత్మ ఉంటది. క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరిలో దేవుని ఆత్మ ఉంది. అపోస్తలుడైన పేతురు ఫస్ట్ సువార్తలో ఆయన చెప్పింది అదే. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిజం తీసుకుంటారో వారిలో దేవుని ఆత్మ ఉంటది అని చెప్పేశాడు. మనందరిలో దేవుని ఆత్మ ఉంది. నీలో ఉంది, నీలో ఉంది, నీలో ఉంది, నీలో ఉంది, నీలో ఉంది, నాలోనూ ఉంది దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. అందుకని ఆయన అన్ని చోట్ల ఒకేసారి ప్రత్యక్షపరచబడతాడు. ఎవ్రీవేర్, ఏ ప్లేస్ లో నువ్వు ఉన్నా, నువ్వెక్కడున్నా అక్కడ దేవుడు నీతో ఉంటాడు. చెప్తాడు, అమ్మా ఇది చేయటం తప్పురా అని నీలో ఉండి గద్దిస్తూ ఉంటాడు. ఇది చేయటం మంచిదిరా అని నీలో ఉండి ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. కానీ చాలా మంది దేవుడు మాట్లాడుతున్నాడని తెలియక పొరపాట్లు చేసేవాళ్ళు చాలా మంది ఉంటున్నారు. సిగరెట్ కొట్టుకెళ్ళినప్పుడు సిగరెట్ తాగుతుంటే, అరే నానా ఇది తాగకూడదు అని బ్యాప్టిజం తీసుకున్న వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. డ్రింక్ షాప్కి వెళ్ళి, బార్ షాప్కి వెళ్ళి మందు తాగుతుంటే ఇది తప్పురా, ఇది కరెక్ట్ కాదురా అని పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండి మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ దేవుడు చూస్తుంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. కానీ మనము దేవుణ్ణి లెక్క చేయట్లేదు. బూతులు మన నోట్లోంచి డెలివరీ అయ్యేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉంటాడు, నువ్వు నాతో ఉంటున్నావు కదా, మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు ఏందని గద్దిస్తున్నా కూడా ఆ మాటలు రిలీజ్ అవుతానే ఉంటాయి. నువ్వే ఒక దేవాలయము, నువ్వే ఒక గుడి, నీలో దేవుడు ఉన్నాడన్న సంగతి మరిచిపోయి ఉక్రోషము, కోపం వచ్చినప్పుడు కట్టలు తెంచుకొని దేవునికి కూడా వ్యతిరేకంగా ఉండి పాపం చేస్తుంటాం. అలాంటి ఎన్నో చేశాం. దేవుని ఆత్మ మన లోపల ఉండి దుఃఖపడుతుంటది, ఏడుస్తుంటాడు. నిజంగా దేవుణ్ణి కలిగిన వ్యక్తులు, బిడ్డలు ఆ సన్నివేశాలు, ఆ తప్పులు చేసిన తర్వాత వాళ్ళలో ఒక తెలియని ఒక బాధ కలుగుతుంటది. అదే పరిశుద్ధాత్మ దేవుడు కృంగిపోవటం. అయ్యో నేను తప్పు చేశాను కదా ప్రభువా, నేను పొరపాటు చేశాను కదా ప్రభువా, నిన్ను దాటి నేను పాపం చేశాను అని మనం కృంగిపోతూ ఉంటాం. అది పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉండి మనతో మాట్లాడటం. దేవుడు వచ్చి మాట్లాడి ఎవరితో? దేవుడు స్వయాన వచ్చి ఇదిగో ఆ పాత కాలంలో కానీ దేవుడు మాట్లాడినట్టు దయాప్రాప్తురాల నీకు శుభము ఇలాంటివి కాదు. ఆయన మనలో ఉండి మాట్లాడతాడు. డైరెక్ట్ ప్రత్యక్షతలు, వాక్యం ద్వారా అన్నీ మాట్లాడేశాడు దేవుడు. వాక్యమిని గ్రహించుకొని వాక్య ప్రకారం బ్రతకాల. మా పెదనాన్న చెప్పాడు, మా అమ్మ చెప్పింది, మా నాయనమ్మ చెప్పింది, అల్లా పాస్టర్ చెప్పాడు, ఇల్లి పాస్టర్ చెప్పాడు, వద్దు. వాక్యం 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 ఏమి చెబుతుందో అది కావాలి. వాక్యములో ఏముందో అది ఫాలో అయినప్పుడే ఆశీర్వాదం. మన ఇష్టం వచ్చినట్టు మనం నడుచుకుంటే బ్లెస్సింగ్స్ ఉండవు. దేవుని విధానంలో, దేవుని రీతిలో ఏం దేవుడు చెప్తున్నాడో గ్రహించుకొని నడిచినప్పుడు మనందరం ఆశీర్వదించబడతాం. కుటుంబాలు దీవించబడతాయి, తరతరాలు ఆశీర్వదించబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిచర్య కన్నా గొప్పది వాక్యం వింటాం. ఇదంతా క్లీన్ చేస్తే బాగా చేసేసాం, అయిపోయింది, మా పని అయిపోయిందని బయట తిరిగితే పరిచర్య కాదు. పరిచర్య చేసేవాళ్ళు మాదిరి ఉండాలి, చక్కగా వాక్యం వినాలి, గౌరవంగా ఉండాలి, చక్కగా వాళ్ళ ప్రవర్తన అందరూ గమనిస్తుంటారు. కింగ్ పరిచర్య చేస్తున్నాడు, అందరూ చాలా మంది గమనిస్తూ ఉంటారు. బిడ్డని మన పరిచర్య చేస్తున్నాడు ఈ బ్రదర్ అని ఒక కన్ను తన మీద ఉంటుంది, అందరు చూస్తూ ఉంటారు. చక్కగా ముందుగానే పెందల కాడ లేచి అంత పరిచర్య చేసేసి చక్కగా కూర్చొని రిసీవ్ చేసుకుంటూ ఆంటీ వందనాలు, రెండింటి కూర్చోండి, ప్రైజ్లా అంటే చేస్తుంది సైన్యములకు అధిపతి యెహోవా దేవుని పని. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మార్తా మరియమ్మలు వాక్యం వినేటప్పుడు దేవుడు ఏం చెప్పాడు?
పనులు చేసేవాళ్ళు గొప్పవాళ్ళు అన్నారా? వాక్యం వినేవాళ్ళు గొప్పవాళ్ళు. వాక్యం వినాలి. వాక్యం వినాలి ముందు, నువ్వు తర్వాత చేసుకో. నాకు నువ్వు పరిచర్య చేయబడిన పర్లేదు, కానీ వాక్యం ఇంపార్టెంట్. హడావుడులు కాదు. వాక్యం 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 మెయిన్. నువ్వు అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. వాక్యం విలువైనది, వాక్యం ముత్యముల వంటిది, వాక్యం పవిత్రమైనది, వాక్యం పరిశుద్ధమైనది, వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యం అందరికీ, నాకు కూడా, మీకు కూడా, అందరికీ వాక్యం ఉండాలి. సో ముందు వాక్యమునకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు చాలాసార్లు నేను ఇక్కడ హడావుడి చేస్తే ఉండకూడదు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని ఆత్మ మన మధ్యలో. పిన్ డ్రాప్ సైలెంట్. ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. స్వయాన అనుభవించే వాళ్ళకి అది తెలుస్తుంది. నా చర్చిలో ఒక సంఘటన జరిగింది. ప్రేయర్ జరుగుతున్నప్పుడే ట్యాంక్ గులి ఒక పాప చచ్చిపోయింది. ఒక ఊరు నా మీదకి వచ్చింది నన్ను కొట్టడానికి. హాస్పిటల్ దగ్గర నేను ఒక్కడనే ఉన్నా, నేను ఎవరికి చెప్పలేదు. చాలా మంది వచ్చారు. నేను నమ్మింది వాక్యం. యేసుక్రీస్తు శిష్యులతో ఒక మాట అంటాడు, మీరందరూ వెళ్ళిపోతారు ఒకరోజు, కానీ నాతో నా దేవుడు ఉంటాడు, నా తండ్రి ఉంటాడు. ఎవరుంటారు? అప్పుడు యేసుక్రీస్తు పక్కన తండ్రి ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? అప్పుడు ఆత్మలో. మీరు ఇప్పుడు దాకా చెప్పింది ఎక్కడున్నాడు? తీయండి అక్కడ యోహాను సువార్త చెప్పండి. యోహాను సువార్త అక్కడ యేసుక్రీస్తుని పట్టుకోబోయే ముందు శిష్యులు మాట్లాడతారు. 16వ అధ్యాయము 32వ వచనం చదవండి. ఇదిగో మీరందరూ నా దగ్గర నుండి వెళ్ళిపోతారు, ఆ విషయం నాకు తెలుసు. అప్పుడు యేసుక్రీస్తుతో తండ్రి అయిన దేవుడు ఉన్నాడా? అది ఆయన హృదయంలో ఉన్నాడు. నేను అదే సిచ్యువేషన్లో ఉన్నా. తండ్రి, వారిలో ఒంటరి అయిన వాడు 10,000 మంది అవుతాడు. వాళ్ళు ఎంతమంది ఉన్నా నాకు అనవసరం, నువ్వు నాతో ఉన్నావు. నేనే పాపము చేయలేదు, నువ్వు నాతో ఉన్నావన్న సంగతి వీళ్ళకి తెలియదు. నువ్వు నాతో ఉన్నందుకు నీకు వందనాలని నేను నిలబడ్డా. బిడ్డ తల్లి నా పక్కన ఉండి పాస్టర్ గారు జోలికి వెళ్తే నేను ఒప్పుకోను. పీస్గా కొట్టేసేవాళ్ళు ఆ రోజు. అంటే ఒక పాప 10 years పాప చనిపోతే ఎంత వేదన. దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు, ఆయన ఎప్పుడు ఉంటాడు. మనమే విడిచిపెడతాం. మన బలహీనతల వల్ల మనం దేవుణ్ణి విడిచిపెడుతున్నాం. ఆయన ఎప్పుడు మనం కావాలని వెంటబడుతుంటాడు. ఒక పిచ్చి ప్రేమికుడు యేసుక్రీస్తు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయములను మనము జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనం దేహం అనే ఈ దేవాలయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఇది మనం కూర్చుంటున్నాం కాబట్టి శుభ్రం చేసుకోవాలి. చక్కగా ఈ ప్రాంతంలో ఉండాలి. మనకు ఆహ్లాదకరమైన వాతావరణం కావాలి కనుక మనం నీట్గా చేసుకోవాలి. దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మన దేహమే దేవాలయం అయి ఉన్నది, అందులో దేవుని ఆత్మ ఉంది. కనుక మనము మన దేహమును చాలా జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.